హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమ్మని రుచులు. ఈరోజు మనం మటన్ ఫ్రై చాలా టేస్టీగా నా స్టైల్లో ఎలా చేయాలో చూద్దామా. మీరు చేస్తారండి, కాకపోతే ఇవి నేను చెప్పినట్టుగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. నేను 1/2 kg మటన్ తీసుకున్నానండి. 1/2 kg కుక్కర్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు 1 స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు తీసుకోండి. 1/2 స్పూన్ పసుపు తీసుకోండి. 1.5 స్పూన్ కారం తీసుకోండి. 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ తీసుకోండి. ఇంకా 1/2 స్పూన్ ధనియాల పౌడర్ తీసుకోండి. 2 స్పూన్స్ పెరుగు తీసుకోండి. 1 స్పూన్ ఆయిల్ అండి. అంతేనండి, పెద్దగా ఎక్కువ ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా మనం ముక్కలకి పట్టే విధంగా కలుపుకుందామండి. బాగా కలుపుకోవాలండి, ముక్కలు మొత్తానికి పట్టిద్దాం. ఇప్పుడు 250 ml వరకు వాటర్ తీసుకుందామండి. నాకైతే 250 ml కూడా పట్టలేదు, ముక్కలు మునిగేంత వరకు తీసుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని 5 విజిల్స్ వచ్చే వరకు అండి, 1 2 3 4 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. 80% కుక్ అయిపోతుందండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ అండి, ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుందాం. నాన్ వెజ్ కర్రీస్కి ఫ్రైస్కి కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు జీడిపప్పు తీసుకున్నాను నేను. ఫ్రై అయిపోయినాక ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఏంటి తీసేస్తుంది అనుకోవద్దు, లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకుని ఆయిల్లో వేసుకుందామండి. ఆయిల్లో కరివేపాకు వేయడం వల్ల మంచి అరోమా వస్తుందండి ఫ్రైకి. ఇప్పుడు నేను 3 ఉల్లిపాయల్ని సన్నగా చీలికల్లా కట్ చేసుకున్నానండి. ఇవి మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఇవి ఫ్రై అయ్యేలోపు చిన్న కడాయి తీసుకుందామండి. అందులోకి 1.5 స్పూన్ వరకు ధనియాలు, 8 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క అండ్ 1 స్టార్ పువ్వు, 4 యాలుకలు అండ్ మీకు ఇంకా నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి ఇది అసలు స్కిప్ చేయొద్దు, 6 బాదం పప్పులు, 1/2 స్పూన్ మిరియాలు. ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకుని లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. ఇప్పుడు 1/2 స్పూన్ కొబ్బరి పొడి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది, స్కిప్ చేయొద్దు. నెక్స్ట్ 1 స్పూన్ వరకు గసగసాలు వేసుకోండి. గసగసాలు చిటపటానేంత వరకు వేయించుకుందామండి, సిమ్లోనే పెట్టండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసేసుకుని పౌడర్ రెడీ చేసేసుకుందామండి. నెక్స్ట్ చూసారు కదా, మనకి ఆనియన్స్ అనేవి లైట్ బ్రౌన్ వచ్చేయండి. ఈ టైంలోనే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి. నేను చిన్న స్పూన్ తోటి 3 స్పూన్స్ తీసుకున్నా, మీరు పెద్ద స్పూన్తో 1 స్పూన్ తీసుకోండి. అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదండి, ఇట్లా డార్క్ కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు మనం కుక్ చేసుకున్న ఏదైతే మటన్ ఉందో వాటర్తో సహా వేసేసుకోవాలండి. వాటర్ అస్సలు పక్కకు తీయొద్దండి, వాటర్ ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే వాటర్ ఉండడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి ఫ్రైకి. చూసారు కదా, ఇట్లా మనం ఫ్రై ఇట్లా వాటర్ ఎగిరిపోయేంత వరకు చేసుకోవాలండి. ఇంతేనండి. ఇప్పుడు 5 పచ్చిమిర్చిని చీలికల్లా కట్ చేసుకున్నానండి. నాన్ వెజ్ కర్రీస్కి లాస్ట్లో పచ్చిమిర్చి వేసుకుంటే చాలా బాగుంటుందండి అరోమా. మనం రెడీ చేసుకున్న మసాలా పౌడర్ కూడా వేసుకున్నాను నేను. ఇప్పుడు 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందామండి. కరివేపాకు కూడా మనం నాన్ వెజ్ కర్రీస్కి లాస్ట్లో వేసుకుంటే రెస్టారెంట్లో మనం వెళ్ళగానే ఒక మంచి అరోమా వస్తుంది కదండి, ఆ స్మెల్కే ఎక్కువ టెంప్ట్ అవుతామండి మనం. సో మీకు సేమ్ స్మెల్ వస్తుందండి, అరోమా అనేది అంత బాగుంటుంది. కరివేపాకు కూడా నేను 2 రెబ్బలు వేసుకున్నాను. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుందామండి. ఇంకొక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకుందాం మనం. ఇంతేనండి, ఇలా ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు రెడీ అయిపోయింది, మటన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఉన్నాయి కదండి, వాటితో గార్నిష్ చేసుకోవడమే. అవి కర్రీలో ఫ్రైలో ఉంటే ఒక్కొక్కసారి మెత్తగా అయిపోతాయండి. సో ఇలా లాస్ట్లో వేసుకుంటే బాగుంటాయండి. ఇంతేనండి, మీకు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు రెస్టారెంట్కి వెళ్ళినా మటన్ ఫ్రై అయితే ఖచ్చితంగా ఆర్డర్ చేయరండి, ఇంట్లోనే చేసుకుందాం అనుకుంటారు. అంత టేస్టీగా వస్తుంది. మీరు చేస్తారు కదండి మటన్ ఫ్రై, అవి మీరు ఎలా చేస్తారో అనేది నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. కానీ నా స్టైల్లో అయితే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. నాకైతే ఆకలేసేస్తుంది, అసలు స్మెల్కే చాలా టెంప్టింగ్ ఉందండి. స్మెల్ అయితే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి. సేమ్ ఇంగ్రీడియంట్స్ సేమ్ మెజర్మెంట్స్తో తీసుకోండి మీరైతే. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమేం వెరైటీస్ చేసి చూపించాలో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.